మీరు ఎప్పుడైనా కడక్నాథ్ చికెన్ కర్రీని ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక కావాల్సిన మసాలా దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి. తర్వాత కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనియండి. ఇక్కడ నేను గ్రేవీ కోసం టమాటా ఆనియన్ పేస్ట్ని యూస్ చేస్తున్నాను. ఆనియన్ టమాటా పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా కడక్నాథ్ చికెన్కి నేను కొంచెం కారం, కొంచెం ఉప్పు కలిపి పెట్టుకున్నాను. అది వేయండి. అది వేసి కొంచెం వేగనివ్వండి. అందులో నుండి వాటర్ వస్తాయి. ఆ వాటర్ కొంచెం దగ్గర అయ్యాక కావాల్సినంత కారం, ఉప్పు, మసాలాలు అన్నీ వేసుకోండి. వేసుకొని గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గ్రేవీ థిక్ అయ్యాక అంతే, సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా సూపర్గా ఎమ్మీ ఉంటుంది.